పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దందా చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దందా మొదలుపెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దందా స్టార్ట్ చేసిరాడా. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా అంటే ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరు ఏమన్నా ఆడ ఈడీ ఆఫీస్లో చుట్టూ ఆడికి ఏమైనా పోయిండా? మీరు ప్రధానమంత్రిని మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగితే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది మొత్తం. ఎవరిది? కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవడు తట్టుకోలేడు. అది పెళ్ళాం కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, ఆడు బామ్మర్ది కానీ. ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా. మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా. మా పుట్టినీళ్ళు మీది గల్లీ కాదు కదా. మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి వస్తాడు. అదొక బాధ్యత. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేం పెద్ద దీని మీద విమర్శలు ఏం పెద్ద అవసరం ఏమొచ్చింది? అది చదువు ఇది అయింది. మీ స్ట్రోక్ పంచాయతీలు మా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు నైనా మీరు? మీ ఇంటి పంచాయతీలు నువ్వు డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటి ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది.